మనకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉండే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్. అది బౌలింగ్ డిపార్ట్మెంట్ బాగా చేయడంతో ఈజీగా దాటేసినట్టు అనిపించింది. ఒకటి అయిపోతే ఇంకోటి అన్నట్టు నౌ వీ హ్యావ్ వన్ మోర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్, దట్ ఈస్ వర్సెస్ ఆస్ట్రేలియా. అదేంటో ఏమో లైక్ క్రికెట్ ఆల్వేస్ నేను ఒక టీమ్ గేమ్ లాగానే చూస్తా, బట్ ఆ టీమ్ లో ఒక్క ప్లేయర్ భయపెట్టడం ఏందో నాకు ఇప్పటివరకు అర్థం కాదు. అది నమ్మ కూడా యాక్చువల్లీ ఒక్క ప్లేయర్ డేంజర్, ఒక్క ప్లేయర్ మ్యాచ్ దిప్పేస్తాడు అంటే ఐ డోంట్ బిలీవ్ సో. కానీ టైం టు టైం నన్ను రాంగ్ గా ప్రూవ్ చేస్తున్నాడు ట్రావిస్ హెడ్. 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుండి తర్వాత వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ వరల్డ్ మనకి కప్ అండ్ ఇప్పుడు కూడా వాడు ఒక్కడు అవుట్ అయితే ఒక్కడు దట్ ట్రావిస్ హెడ్ ఫ్యాక్టర్ ఇస్ సో స్కేరీ మ్యాన్. సో అదే ఇంకా ఈ ఒక్క అండ్ మోస్ట్ లైక్లీ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ మళ్ళీ మనం న్యూజిలాండ్ ని ఫైనల్లో కలుస్తాము. సో ఒక్కటి బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి మ్యాన్, హీ వాస్ సో 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 బ్యూటిఫుల్ టుడే. అంటే వెరీ గుడ్ జాబ్. అంత పర్ఫెక్ట్ ఉన్న న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కి కూడా క్లూలెస్ ఉండే ఒక స్టేజ్ లో. దట్ బాల్ పిచ్ అయినాక ఇటు వస్తుందా అటు పోతుందా, ఇట్ వాస్ సో సో క్లూలెస్ ఫర్ ఎనీ బ్యాటర్స్. సో అదొక బిగ్ పాజిటివ్ సైన్. సో ఆన్ టు ఆస్ట్రేలియా నౌ. ఎస్ బేసికల్ గా న్యూజిలాండ్ ది వరుణ్ చక్రవర్తి వర్కౌట్ అవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్ ఏంటంటే న్యూజిలాండ్ ఫార్ములా చాలా సింపుల్ అబ్బాయి. వాళ్ళకి సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ యాక్చువల్ గా వికెట్స్ తీయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ప్రెషర్ లో పెట్టాలి అంతే. ఇప్పుడు రన్ 5 రన్స్ ఉంది, వాళ్ళకి 4 రన్స్ ఇచ్చామనుకో, ఒక్క ఓవర్ ఊరుకుంటారు, 2 ఓవర్లు ఊరుకుంటారు. 5వ ఓవర్ కూడా వాళ్ళకి 5 రన్స్ రావాల్సింది 4 రన్స్ వచ్చాయనుకో, వాళ్ళు ప్రెషర్ లో పడడం మొదలు పెడతారు. ఫర్ మీ, ఐ థింక్ కేన్ విలియమ్సన్ హ్యాడ్ ఆన్సర్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ బాల్ దట్ వరుణ్ చక్రవర్తి హ్యాడ్ ఇన్ హిస్ బుక్. వాడు ఏ బాల్ వేసినా కూడా, కుల్దీప్ యాదవ్ బాల్ వేసినా, ప్రతి ఒక్కడు, జడేజా బాల్ వేసిన, ఎవ్రీ బాల్ దట్ వాస్ బాల్ టు కేన్ విలియమ్సన్, హీ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. బట్ వాట్ డిడెంట్ హీ హ్యావ్ అన్ ఆన్సర్ ఫర్ is the pressure developing on him. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం కాన్స్టెంట్ గా ఈరోజు నాకు చాలా పాజిటివ్ విషయం ఏంటి అగేన్స్ట్ న్యూజిలాండ్ వాస్ చాలా చాలా కోర్ టు ద డౌన్ రోహిత్ శర్మస్ కెప్టెన్సీ ఇంకా బౌలర్స్ ఎఫిషియన్సీలో ప్రెషర్ చాలా కాన్స్టెంట్ గా అంతే ప్రెషర్ పెడుతూ వెళ్ళాం. మనం ఎక్కడ రన్స్ లీక్ చేయలేదు, అలా అని చెప్పి బ్రిలియంట్ బాల్స్ వేసేసి వికెట్స్ తీయలేదు. ప్రెషర్ మెయింటైన్ చేస్తున్నంత సేపు న్యూజిలాండ్ మీద మనకు ఒక ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడైనా సరే. న్యూజిలాండ్ అండ్ సౌత్ ఆఫ్రికా ఆల్వేస్ లైక్ దట్, మనకి ఎప్పుడైనా ఒక ఛాన్స్ ఇస్తారు వాళ్ళు ప్రెషర్ పెడుతున్నప్పుడు. కమింగ్ టు ఆస్ట్రేలియా, ఇట్స్ నాట్ అబౌట్ ప్రెషర్. ప్రెషర్ ఇస్ అ సెగ్మెంట్, ఇట్ ఈస్ అబౌట్ డామినెన్స్. యూ హ్యావ్ టు డామినేట్ దెమ్. ఒక ఓవర్ వాళ్ళు మనం డామినేట్ చేశారంటే ఇంకో ఓవర్ మనం వాళ్ళని డామినేట్ చేస్తాం. ఒక డేలో సెషన్స్ 3 సెషన్స్ లో మనకు టెస్ట్ అని చెప్పి సెషన్ 1 బై దెమ్, సెషన్ 2 1 బై దెమ్ అన్నట్టు చూడు. ఎవ్రీ ఓవర్ ఇన్ అన్ ఓడిఐ విత్ ఆస్ట్రేలియా ఇట్స్ ఆల్ అబౌట్ డామినేషన్. హౌ మెనీ ఓవర్స్ యూ హ్యావ్ డామినేటెడ్ ఆల్సో అంటే ఆ అగ్రిగేట్ నెంబర్ ఆఫ్ ఓవర్స్ దట్ యూ డామినేటెడ్ ఆస్ట్రేలియా విల్ ఆల్సో నాట్ వర్క్. కీ మూమెంట్ లో వాళ్ళు డామినేట్ చేశారు అంతే, అప్పుడు గెట్ ఇన్ టాక్. ఎట్లా అంటే ఒక టగ్ ఆఫ్ వార్ లో ఉంటుంది అనమాట. ప్రెషర్ క్రియేట్ చేస్తే వర్కౌట్ అవ్వదు, యూ హ్యావ్ టు పుల్ ఇట్ టువర్డ్స్ యువర్ సెల్ఫ్ అంతే. జస్ట్ టు యాడ్ టు యువర్ పాయింట్ అన్న, అంటే just bringing back Varun Chakravarti in decision, I think it was also a tactical choice that they played resting Harshit Rana in this game, because Harshit Rana would have gone for runs compared if you would have bought in Harshit Rana and Arshdeep Singh for me are like for like replacement. Ante one will provide you swing, one is a skiddy, both are kind of skiddy bowlers. But for me, for the team to choose Varun Chakravarti and give him the nod ahead of an Arshdeep Singh is something what I think was behind the mind of Rohit, the coach, and the captain. See, Harshit Rana, according to me, Harshit Rana, according to me, is a good wicket taker, yes, for sure. But he's not a pressure developer. Pressure పెట్టలేడు బ్యాట్స్మెన్స్ మీద. వాడు ఏం చేస్తాడు అన్నట్టు ప్రెషర్లో ఉన్న బ్యాట్స్మెన్ వికెట్ ని షార్ట్ గా తీస్తాడు, లేకపోతే భయపెడతాడు. బౌన్సర్స్ ఇవ్వడం కానీ, కొంచెం ఈ అగ్రిగేట్ చేయడం కానీ, ఆ టెన్షన్ అగ్రిగేట్ చేయగలుగుతాడు కానీ కాన్స్టెంట్ గా ఒక బ్యాట్స్మెన్ మీద ప్రెషర్ పెట్టలేడు. ఆన్ ది అదర్ సైడ్ హర్షదీప్ సింగ్ ఇస్ ఆల్సో దట్. వరుణ్ చక్రవర్తి ఎలాంటి బ్యాట్స్మెన్ అంటే వాడు ప్రెషర్ పెట్టగలుగుతాడు, వికెట్ బౌలర్ అన్న,
సారీ bowler. చక్రవర్తి ఎలాంటి బౌలర్ అంటే వాడు ప్రెషర్ పెట్టగలుగుతాడు, వికెట్లు తీయగలుగుతాడు. ఆన్ ది అదర్ సైడ్ ఫర్ మీ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ టుడేస్ అంటే బౌలింగ్ యూనిట్ లో వెరీ అండర్ రేటెడ్ పర్ఫార్మెన్స్ వాస్ జడేజాస్. చాలా Yeah, yeah. వచ్చి రాగానే ఎంత ప్రెషర్ పెట్టాడు బ్యాట్స్మెన్ మీద. కేన్ విలియమ్సన్ కి జడేజా మీద ఫస్ట్ 3 ఓవర్స్ ఏం ఆడాలో అర్థం కాలేదు. తర్వాత ఈ కైండ్ ఆఫ్ గాట్ త్రూ ఇట్, కానీ ఆ 3 ఓవర్స్ లోపల బ్రిలియంట్ గా చేశాడు. తర్వాత రోహిత్ శర్మస్ బ్రిలియంట్ మూవ్, షమ్మీని తెచ్చేసాడు. వికెట్ దొరకట్లేదు ఎక్కడో, వీళ్ళు లాతం ఇంకా కేన్ విలియమ్సన్ లాగుతున్న వెంటనే షమ్మీని తెచ్చిన వెంటనే షమ్మీ ప్రెషర్ పెడుతున్నాడు. షమ్మీ జడేజాలో ఐ థాట్ ఇద్దరు ఒక సైడ్ నుంచి ప్రెషర్ పెట్టిన వెంటనే న్యూజిలాండ్ ప్రెషర్ లో వికెట్ ఇస్తుంది అనుకున్నాను. ఇమీడియట్ And Latham broke all first. about pressure. And Latham was the person who broke first. ఆ He రివర్స్ broke స్వీప్ first. విలియమ్సన్ would have been broken first. అంటే క్యాచ్ పట్టలేదు కానీ Yeah. A reverse sweep Adam that broke, and then after that, I think their downfall started. After that, Williamson, then Phillips, then Santner, then Bracewell, and then the bowlers. ఇప్పుడు ఆస్ట్రేలియా తో కంపేర్ చేసుకుంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఒక వికెట్ పడ్డాక ఇంకో వికెట్ వాళ్ళు ఇయ్యరు. వాళ్ళు రైట్ అవి ఏం చేస్తారంటే ఒక వికెట్ పడగానే చలో ఒక 20-30 రన్స్ పార్ట్నర్షిప్ చేసేద్దాం, దే బిల్డింగ్ పార్ట్నర్షిప్స్ మీద ఫోకస్ చేస్తారు. సో దాన్ని ఎట్లా ట్యాకిల్ చేద్దాం అంటే వాట్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ కెన్ వి డూ టు ట్యాకిల్ దట్? రోహిత్ కెన్, ఐ మీన్ spin department or bowling department, In department, breaking bowling, yes. we look up that lineup, they have more right-handers. So we can try Varun Chakravarti only. For especially head wicket, you can go for Arshdeep Singh because he is a game match winner for them. So for 1 wicket, we know head is struggling towards the left-hand pacers. Yes. So Varun Chakravarti can be lethal. We can see he's turning the ball inside to right-handers. They have Maxwell, Steve Smith, Labuschagne, and Matthew Short. Josh Ingles also. Total 4 to 5 right-handers. So Varun Chakravarti can be worthy for us. But how many left-handers do they have? Australia? Travis Head and Alex Carey. Carey head iddare. Iddara? and I feel that like they go for 20-30 partnerships, right? So what India needs to do is like put pressure during that point of time itself. Let them take those 20-30 runs. We can't stop those like if they are playing slow. But Australians are very good at handling pressure. So వాళ్ళని ప్రెషర్ పెడితే ప్రాబ్లం లేదు. వాళ్ళు ఎట్లంటే ఇంకో ప్రెషర్ పెట్టడం అంటే 20-30 రన్స్ మనము 20-30 రన్స్ we need to stop it like how much ever possible. We need to అంటే చాలా ఆపుంచుతూ చేస్తే అట్లీస్ట్ ద స్ట్రైక్ రేట్ గోస్ డౌన్. అంటే what and that would affect and వాళ్ళు ఇచ్చినా గానీ ఆ 20-30 రన్స్ తర్వాత ఇచ్చినా గానీ వికెట్ ఇస్తారు. అర్థమైంది. నేను ఒకటి చెప్పాలా, వాట్ ఎక్స్ట్రాడినరీ ఏం జరగాలి అని అంటే ఫీల్డింగ్ బాగా చేయాలబ్బా. టుడే ఇట్ వాస్ వెరీ స్లాపీ, అండర్స్టాండ్. న్యూజిలాండ్ +100 చేస్తే మన వాళ్ళు -100 చేశారు టు బి ఆనెస్ట్. ఈజీలీ ఒక 3-4 క్యాచెస్ పట్టి ఉండాల్సింది. అండ్ న్యూజిలాండ్ క్యాచెస్ మన్ 3-3 కేన్ విలియమ్సన్ ది, శాంట్నర్ ది అండ్ ఫిలిప్స్ ది. Phillips was the highlight. నాకు Phillips the highlight actually. ఫిలిప్స్ అఫ్ కోర్స్ హైలైట్ గానీ లైక్ సింగిల్ హ్యాండెడ్ క్యాచెస్ పడుతున్నారు వాళ్ళు. అండ్ వేరాజ్ ఇట్ వాస్ వెరీ కాంట్రడిక్టరీ ఆన్ బోత్ ద సైడ్. సో ఫీల్డింగ్ ఎక్స్ట్రాడినరీ ఉండాలి, అది జరగాలని. అండ్ ఈవెన్ ఇఫ్ యు నోటీస్ ద హార్ట్ బ్రేకింగ్ 2023 వరల్డ్ కప్ ఫైనల్ కూడా ఆస్ట్రేలియా ఒక స్టెప్ అహెడ్ ఎక్కడుందంటే దట్ ఈస్ ఫీల్డింగ్. ఐ లైక్ డెఫినెట్లీ సే దిస్. ఎట్లాంటి ఒక స్టేజ్ లో ఎక్కడ చూసినా వార్నరే కనిపిస్తాడు ఫీల్డ్ లో. ఎగ్జాక్ట్లీ at the boundary మనం బౌండరీ కొడదామని పోతాం, వార్నర్ చాపుతాడు, ఆల్మోస్ట్ పోతుంది, వార్నర్ వచ్చేస్తాడు. యూ విల్ సీ వార్నర్ ఎవ్రీవేర్. సో ఫీల్డింగ్ నీడ్స్ టు బి టాప్ నాచ్. ఇదేదో మనం మెడల్ వేసేసుకొని అది half the game is won if you field well. My belief is half the game is won if you field well. The second half is batting and bowling, but 50% of the game is won if you do your basics right in fielding. రాజేష్ చెప్పు. సో బేసికల్ గా సేమ్ ఫార్ములా లైక్ న్యూజిలాండ్ కి మనం ఎట్లా స్ట్రగుల్ అయ్యామో బౌలింగ్,
సేమ్ ఇండియా స్ట్రగుల్స్ అగేన్స్ట్ ఆస్ట్రేలియా బౌలింగ్, కానీ మనకి అప్పర్ ఎండ్ ఎక్కడుందంటే బౌలింగ్ లో. సో వీ హ్యావ్ అడ్వాంటేజ్ లైక్ స్లో పిచ్చెస్ కాబట్టి మనకి స్పిన్నర్స్ సేమ్ లైనప్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ కూడా. సో వరుణ్ చక్రవర్తితో మళ్ళీ అటాక్ చేస్తారు. ఫర్ కంట్రోలింగ్ యూజ్ అగైన్ అక్షర్ పటేల్ జరిగింది. సో సేమ్ మెథడ్ ఉంటుంది. ఏమంటే ఈసారి నెక్స్ట్ టైం అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు ఈరోజు వి స్కోర్ 250, అట్లీస్ట్ వీ నీడ్ అట్లీస్ట్ సమ్ వాట్ 20 runs more టు కంట్రోల్ ది ఆస్ట్రేలియన్. సో ఇట్ విల్ బి ఈజియర్ టు టాకిల్ దెమ్ వాళ్ళకి అండ్ ప్రెషర్ సరిపోదు పెట్టచ్చు. యాక్చువల్గా అంటే ఆ పిచ్ మీద ఇట్స్ వెరీ బిగ్. అఖిలేష్, యాడింగ్ టు రాజేష్ పాయింట్, 250 వాళ్ళకి సరిపోదని నువ్వు అంటున్నావు, కానీ ఆ పిచ్ మీద 250 ఈస్ హెవీ. నాకు పర్సనల్ గా వెన్ యూ ఆస్క్ మీ అబౌట్ హౌ టు టాకిల్ ఆస్ట్రేలియా, మన బౌలింగ్ లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే, ఈ రోజు మనకి ఐ వోంట్ సే దే ఆర్ నాట్ లీథల్, but they're not extremely dominating also at times, at least on the pitch like these pitches. New Zealand openers are not extremely dominating. కాబట్టే హార్దిక్ పాండ్యాకు ఛాన్స్ ఉండే. బట్ ఆన్ ది అదర్ సైడ్ ఇప్పుడు హార్దిక్ పాండ్యా నువ్వు హెడ్ మీద చేసావనుకో, ఓపెనింగ్ బౌలర్ గా పెట్టావనుకో, అది ఎటైనా వెళ్ళొచ్చు. ఎస్, ఐ కెన్ ఎక్స్పెక్ట్ అ వికెట్ ఫ్రమ్ హార్దిక్ పాండ్యా ఆల్సో. ఐ వోంట్ సే ఈ వోంట్ బి క్లబ్ దేడుగా ఉండడు, కానీ వికెట్ పడనంత వరకు హెడ్ డామినేషన్ చాలా హార్డ్ గా ఉంటుంది హార్దిక్ పాండ్యా మీద. అండ్ హార్దిక్ పాండ్యా యూజువలీ బాల్స్ తన ఏదైతే 3/4 seam. పల్క్ ఏరియా ఉంటుందో, దట్ ఈస్ అ వెరీ స్వీట్ స్పాట్ ఫర్ హిమ్. వాడు అరౌండ్ వేసిన కూడా హెడ్ చాలా బాగుంటుంది అది ఆ ఏరియా. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ఫర్ హిమ్ టు హిట్. సో Just to add, స్టాప్ ఆల్సో. సో ఇప్పుడు ఏంటి అని అంటే, నా ఫీలింగ్ పర్సనల్ గా, ఇఫ్ యూ రియలీ వాంట్ టు డామినేట్ ఓవర్ ఆస్ట్రేలియా, ఇట్ ఈస్ టు పిక్ వికెట్స్ అంతే. ఆస్ట్రేలియన్ వికెట్స్ వాళ్ళు కొడుతున్నా పెడుతున్నా కూడా వాళ్ళ వికెట్ తీయాలి. ఇప్పుడు ఆఫ్టర్ అన్ 18 runs ఓవర్ ఆల్సో యూ పిక్ దేర్ వికెట్, దే విల్ యాక్చువల్లీ బి వెరీ డామినేటెడ్, బికాస్ ఫర్ దెమ్ దే బిలీవ్ ఇన్ గ్రాడ్యువల్ డామినేషన్. ద మూమెంట్ వికెట్స్ ఫాల్స్, వాళ్ళు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళు అక్కడ నుంచి పిక్ చేసుకోవాలంటే కొంచెం టైం పట్టుద్ది. ఇండియా ఇంకా ఆస్ట్రేలియాకి ఈ ప్రాబ్లం. మనం ఒక 20-25 runs ఒక ఓవర్లో కొట్టిన తర్వాత వికెట్ పడ్డది అని అనుకో, మిగతా వాళ్ళ మొమెంటం ని క్యాష్ ఇన్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఇండియా ఆస్ట్రేలియా 2 countries where they again start from the scratch. మళ్ళీ స్క్రాచ్ స్టార్ట్ చేసుకున్న మొమెంటం నుంచి తీసుకో మనం. సో రన్స్ ఇచ్చినా తీసినా కూడా క్లారిటీ తోటి టార్గెట్ చేసి వికెట్ తీయాలి. టుడే ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్, వరుణ్ చక్రవర్తి గారు సడన్ గా షార్ట్ లెంత్ బౌలింగ్ లో మన ఏంటి గ్లెన్ ఫిలిప్స్ వికెట్ తీయక ముందు హాఫ్ ట్రాకర్ వేసాడు గ్లెన్ ఫిలిప్స్ కి. వాడు చాలా స్వీట్ గా 6 కొట్టేశాడు ఓవర్ ద స్క్వేర్ లెగ్ మీద 6 కొట్టేసి. అది లైక్, అరే నువ్వు ఎందుకు వేస్తున్నావు, వాడికి హాఫ్ ట్రాకర్ వాడు కొట్టేస్తాడు అనుకున్నాను. ద ఇమీడియట్ నెక్స్ట్ బాల్ వాడు మళ్ళీ ఇంకో హాఫ్ ట్రాకర్ సమ్వేర్ గుడ్ లెంత్ ఎక్స్పెక్ట్ చేస్తే వాడికి ఫుల్ లెంత్ లో బోల్డ్, సారీ ఎల్బిడబ్ల్యూ. సో వాడిని ట్రాప్ చేసినట్టు అయిపోయింది. సో ఐ వాజ్ లైక్, అరే చాలా ఇంటెలిజెంట్ గా ప్లే చేసావు నువ్వు. వాడు ఏంటి చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంటాడు, ఓవర్ కాన్ఫిడెన్స్ లో వాడిని సబ్మిట్ చేస్తాడు. ఇలాంటి వీక్ మూమెంట్స్ లో నువ్వు వికెట్స్ తీసుకుంటూ వెళ్ళావు అనుకో, 18 5 overs తీసుకుంటావు. నువ్వు ఎంత రన్స్ ఇస్తావు? 90 runs ఇస్తావు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది పిక్ 5 wickets. 90 runs ఇచ్చి 5 wickets పడతావు నువ్వు. సో గో ఫర్ దట్ వికెట్ టేకింగ్ ఇన్స్టెంట్. వాళ్ళు కూడా ఛాన్సెస్ తీసుకుంటారు, కానీ అట్ సమ్ పాయింట్ ఒక 2 wickets పడ్డ తర్వాత వాళ్ళు జంకుతారు. జంకేటప్పుడు మనం తప్పని ఇంకో 2 wickets తీసేయాలి. అన్న నువ్వు 2 wickets పడతా అన్నా కదా, నాకేమనిపిస్తుంది, మోస్ట్ ఇంపార్టెంట్ వికెట్స్ ఆర్ మ్యాట్ షాట్ అండ్ ట్రావిస్ హెడ్. ఆఫ్టర్ దట్ దే హ్యావ్ స్టీవ్ స్మిత్ అండ్ లాబుషేన్ విల్ కంప్లీట్లీ ప్లే డిఫెన్సివ్ గేమ్. The way of getting Australia షాట్ లేడు అంటే winning over షాట్ ఇంజరీ ఆడతాడు చెప్పాడు. మేబీ సెకండ్ సెమీఫైనల్ జరిగింటే ఆడేవాడంట. ఒక్క మ్యాచ్ ఒక రోజే డిలే ఉంది కాబట్టి. రెండోది రిత్విక్, ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎవరిని నమ్మలేం. సడన్ గా చెయ్యి అని చెప్పి మ్యాక్స్వెల్ గాడు వచ్చేస్తాడు. అసలు ఆఫ్ఘనిస్తాన్ అయ్యా ఆడు 200 కొట్టాడు కుంటుతున్నా. రిత్విక్ ఒక్క సెకండ్, హెడ్ అనే పేరు 11 మ్యాచ్లు ఆడారు వరల్డ్ కప్ లో. ఒక్కసారైనా హెడ్ అనే పేరు నీకు వినపడ్డదా చెప్పు నీకు వరల్డ్ కప్ లో? ఫస్ట్
హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యి అవుట్ ఆఫ్ టోర్నమెంట్ అని చెప్పి 4 మ్యాచ్ తర్వాత మళ్ళీ వచ్చాడు లోపలికి. ఆ ఫస్ట్ మ్యాచ్ నేను ఎంత నిన్న ఎంత ఒక రీల్ కొట్టాడు అది? ఫోటో చూసిన. ఆ? నిన్న ఒక ఫోటో చూస్తుండే, ఆఫ్ఘనిస్తాన్ నవీన్లోకి ఉన్నాడు కదా, ఆ. వాడే హెడ్ వికెట్ తీయగలుగుతాడు. సో మాకు నవీన్ ఉల్లాక్ లాంటి కావాలి ఇప్పుడు. నవీన్ రిషబ్ లక్కాని వాడిని చక్రవర్తి కొట్టలేదా ఉంటాయి. పూణే వారి మనకి ఏంది మన హర్దీప్ దీనిలో సింగ్, లక్నో I guess దాంట్లో I'm లక్నో thinking మ్యాచ్ like సన్ రైజర్స్ లో. హెడ్ కోసమే హర్దీప్ సింగ్ ని స్క్వాడ్ లో తీసుకున్నారు. అదే కదా. కానీ హెడ్ కోసం ఇప్పుడు హర్షదీప్ సింగ్ ని తెచ్చుకుంటావు. హర్షదీప్ సింగ్ వాడు హెడ్ వికెట్ తీస్తాడేమో కానీ స్టీవ్ స్మిత్ వీళ్ళందరికీ బ్యూటిఫుల్ ఛాన్సెస్ ఇస్తాడు. హర్షదీప్ సింగ్ స్టాక్ అంతా కూడా స్టీవ్ స్మిత్ వీళ్ళందరికీ ఈజీ అయిపోద్ది. నా పాయింట్ ఇక్కడ, హియర్ కమ్స్ మై బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్. నువ్వు 4 స్పిన్నర్స్ తోటి ఈసారి వెళ్తే మిడిల్ ఆర్డర్ వీళ్ళందరినీ టెంప్ట్ చేసి ట్రాప్ చేయొచ్చేమో కానీ ఓపెనింగ్ లో హార్దిక్ పాండ్యా షుడ్ స్టెప్ అప్ అండ్ గెట్ హెడ్స్ వికెట్, ఆర్ షమ్మీని ఫస్ట్ నుంచే హెడ్ వికెట్ కి వెళ్ళిపోమని చెప్పాలి. ఐ థింక్ షమీ విల్ గో ఫర్ ఇట్. ఎందుకంటే Hmm. హిస్టరీ చూసుకుంటే షమీ ఈస్ వెరీ గుడ్ విత్ దిస్ లెఫ్ట్ ఆర్మ్ బ్యాటర్స్, ఎస్పెషల్లీ డేవిడ్ వార్నర్ ని ట్రాప్ చేయడంలో కానీ షమీ సక్సీడెడ్ ప్రీవియస్లీ. సో షమీ వెళ్తాడు అని అనిపిస్తుంది. ఐ సమ్వేర్ థాట్ కుల్దీప్ ని తీసుకొని కుల్దీప్ ని రెస్ట్ చేసి మళ్ళీ ఒకసారి మనోడిని తెస్తారేమో, వీడిని రానాని తెస్తారేమో అనుకున్నా కానీ సమ్వేర్ ఒక గట్ ఫీలింగ్ ఉండే, లేదు గో ఫర్ కుల్దీప్ అగైన్. కుల్దీప్ కూడా ఆస్ట్రేలియా మీద ఏదో వాడు ఎప్పుడు మ్యాజిక్ చేస్తాడు ఆస్ట్రేలియా మీద, ఏమో వాడు ఇంకోసారి మ్యాజిక్ క్రియేట్ చేస్తాడేమో చిన్న డౌట్ ఇది ఉండే. సో ఆస్ట్రేలియాకి ఇప్పుడు జేక్ ఫ్రేజర్ ఇంకా ట్రావిస్ హెడ్ ఓపెన్ అవుతున్నారు, అంతే కదా. ఆ జేక్ ఫ్రీజర్ లైట్ తీసుకో అయిపోయింది. అంతే light. వాడు లైట్లే. స్లో పిక్చర్స్ లోనే ఏం కదా. వాడు అసలు బీబీఎల్ సీజన్ ఎంత ఘోరంగా ఆడినంటే మెల్బర్న్ కి. సర్లే అయింది అయిపోయింది. యాక్చువల్లీ కుల్దీప్ యాదవ్ అండ్ వరుణ్ చక్రవర్తి కాంబో బాగుంది. రెండు సైడ్ నుంచి అటాక్ ఎవరికైనా పడుతుంది, అందరూ ప్రెషర్ లోకి వచ్చేస్తారు. ఇట్స్ నైస్ కాంబో. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు బి వెరీ టఫ్ మ్యాచ్, 100% టఫ్ మ్యాచ్ అని నేనైతే చెప్తున్నా. అండ్ యునో ఇప్పుడు జరగబోయే 2 మ్యాచెస్ వర్సెస్ ఆస్ట్రేలియా హోప్ఫుల్లీ, అండ్ ఐ థింక్ వర్సెస్ న్యూజిలాండ్, ఇవి 2 ఒకవేళ అవును, సౌత్ నువ్వు న్యూజిలాండ్ అని ఫిక్స్ అయిపోయినావా ఫైనల్లో? ఒకవేళ ఐ మీన్ సౌత్ ఆఫ్రికా చోక్ చేస్తుందిలే. అంటే ఐ డోంట్ వాంట్ టు యూజ్ ద వర్డ్, బట్ ఎస్ హర్ష చెప్పింది కరెక్టే. ఒక సరే వాళ్ళు ఎందుకు తీసేద్దాం కానీ సౌత్ ఆఫ్రికా అయినా కానీ న్యూజిలాండ్ అయినా కానీ ఆస్ట్రేలియా అయినా కానీ మూడు మనల్ని టెస్ట్ చేస్తాయి ఇప్పుడు. టు బి ఆనెస్ట్ సౌత్ ఆఫ్రికాను కూడా తీయడానికి మళ్ళీ క్లాస్ ఇన్ మామ ఫామ్ లోకి వచ్చాడు. మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కి ఇట్స్ గుడ్ ఏమో కానీ అంటిల్ ఛాంపియన్స్ ట్రోఫీ ఇస్ డన్ ఇట్స్ నాట్ గుడ్. అంతే క్లియర్. ఇప్పుడు అంతే. హెడ్ కూడా మనకి Crystal clear. కానీ మనకి ఇప్పుడు భయం రావట్లేదా? మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇండియా క్రికెట్ టీం తర్వాతనే కదా ఐపీఎల్ ఏదన్నా సరే ఎగ్జాక్ట్లీ అదే. సో ఓకే, ఇప్పుడు ఫైనల్ రౌండ్కి వెళ్ళిపోదాము. అన్నట్టు లాస్ట్ మ్యాచ్ ప్రిడిక్షన్స్ ఏమని? నేను శుభ్మన్ గిల్ ఇచ్చిన. నేను శ్రేయస్ అయ్యర్ 100 చెప్పాను. rupees. శ్రేయస్ అయ్యర్ హైయెస్ట్ స్కోరర్ చెప్పాను నేను. నేను శుభ్మన్ గిల్ చెప్పా. వర్కౌట్ అయింది నాకు. నేను శుభ్మన్ గిల్ చెప్పిన. నేను ఎవరి పేరు చెప్పినా హార్దిక్ పాండ్యా. యాక్చువల్లీ ఎవరో వరుణ్ చక్రవర్తి అన్నారు అంటే, కానీ రిజుల్, వరుణ్ రిజుల్. చక్రవర్తి యాక్చువల్లీ రిజుల్ బ్రోది ప్రిడిక్షన్స్ రైట్ వస్తున్నాయి ఎందుకో అని. ఆయన ఈరోజు రాలేడు. ఓకే, హోప్ఫుల్లీ డన్. ఈ రోజు రిత్విక్ స్టార్టింగ్ విత్ యూ. బెస్ట్ బ్యాటర్, బెస్ట్ బౌలర్, అండ్ యు ఆర్ ప్లేసింగ్ యువర్ 100 rupees bet on. This time I'll go best batter Akshar Patel, best bowler Varun Ashdeep Singh, and 100 rupees on Virat Kohli. విరాట్ కోహ్లీ. ఓకే, రోహిత్. ఆస్ట్రేలియా బౌలర్స్ కొంచెం ఇన్ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి ఐ విల్ సే రోహిత్ శర్మ ఆర్ కోహ్లీ. అంటే ఇన్ఎక్స్పీరియన్స్ మంచి ఆడతారు కాబట్టి ఇద్దరు ఎవరొక్కరుగా. ఐ వాంట్ టు సే విరాట్ కోహ్లీ నౌ, గేమ్స్ కాబట్టి. బెస్ట్ బౌలర్ బౌలర్ షమి షుడ్ కమ్ బ్యాక్ అగైన్స్ట్ Oh, ఆసీస్. బిగ్ yes. మ్యాచ్ షమి షుడ్ కమ్ బ్యాక్. ఓ ఎస్, 100 rupees bet.
100 rupees bet. Hardik Pandya, I will trust him. 2 wickets and some 40 runs like that. Perfect. ఈ రోజు కూడా he was very effective with ball and bat, both of them as well. Rajesh. సో బ్యాటింగ్ వచ్చి రోహిత్ శర్మ, బౌలింగ్ కుల్దీప్ యాదవ్, Mm. అండ్ మై 100 rupees bet is on Shreyas Iyer. Yes, perfect. Abhinav. విరాట్ కోహ్లీ సెంచరీ అబ్బా. సో బ్యాటింగ్ విరాట్ కోహ్లీ క్లియర్. విరాట్ కోహ్లీ Cool. సెంచరీ. Cool. బౌలింగ్ జడేజా. Okay. అండ్ మై 100 rupees is on జడేజా. Jadeja. Harsha. పర్ఫార్మెన్స్ కావాలి మనకి. Batting as always, Shreyas Iyer. And bowling, I'm thinking Hardik Pandya. And my bet would be on Virat Kohli to get an half century at least. వావ్ సూపర్. సో ఫైనల్ గా నేను చెప్తున్నా, ఆస్ట్రేలియా అంటే అదో లేని పూనకం తెచ్చుకుంటాడు. సో మై బెస్ట్ బ్యాటర్ విల్ బి రోహిత్ శర్మ. దట్ వరల్డ్ కప్ రిపీట్ And also- 2024. and also like you know he has to prove ఈ వరల్డ్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో కొంచెం రోహిత్ బ్యాట్ నడవలేదు. ఇప్పుడు దిస్ మ్యాచ్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ మై బెస్ట్ బౌలర్ విల్ బి కుల్దీప్ యాదవ్. ఐ హోప్ సో. మిడిల్ ఆర్డర్ I hope so. I hope so as well. కుల్దీప్ యాదవ్. అండ్ మై 100 rupees on రోహిత్ శర్మ. హీస్ గెట్టింగ్ ఎ టన్. అది ఎట్లాంటి టన్ అంటే నీకు చెప్తా. ఇది కొడుతున్నాడు 2024 లో మిచెల్ స్టార్క్ ఒకటి కూర్చొని స్లాక్ స్వీప్ చేస్తాడు చూడు. బ్యాట్ కమిన్స్ అది మిచెల్ స్టార్క్ బ్యాట్ కమిన్స్ బ్యాట్ కమిన్స్ రా అట్టమన్స్ కాదు. నాకు స్టార్క్ బ్యాట్ కమిన్స్ Star కాదు, Pat Cummins. ప్యాట్ కమిన్స్ డైరెక్ట్ రూఫ్ పైన పడుతుంది ప్యాట్ కమిన్స్. నాకు స్టార్క్ అనే గుర్తుంది. స్టార్క్ అని కూడా కొట్టాడు రా. స్టార్క్ కూడా కొట్టాడు కానీ రూఫ్ పైన వచ్చింది కమిన్స్. అది ఆ లెవెల్ సౌండ్, ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ రూఫ్ పైన కొడతాడు కదా. ఆ లెవెల్ సౌండింగ్ ఉండబోతుంది రోహిత్ శర్మ నుండి. బ్యాంగే గట్టిగా. రోహిత్ శర్మ బౌలింగ్ అయ్యాడు కాబట్టి వేస్తే వన్ మీద 100 rupees పెడుతుండే. సారీ, బెస్ట్ బౌలర్ రోహిత్ శర్మ అని అంటుండే. అవును, టీమ్ లో ఏమైనా చేంజ్ చేస్తారా ఇప్పుడు? ఐ డోంట్ థింక్ సో. కానీ పిచ్ కొంచెం స్లోనెస్ తగ్గింది అనుకో, దే మైట్ డ్రాప్ అ స్పిన్నర్ అండ్ దే విల్ గెట్ అ పేసర్. తగ్గదులేండి, అది ఇంకా స్లో అవుతుంది. ఇంకా స్లో అది అవుతుంది match మిడిల్ ఓవర్స్ లో. అదే. ఎక్స్పెక్టెడ్ లైక్ సేమ్ అది కన్సిడరింగ్ దిస్ సేమ్ టీమ్ ఉంటది హోప్ఫుల్లీ. ఉన్నా గానీ నేను చెప్తా అక్సర్ పటేల్ వరకు సేమ్ ఉంటది టీమ్. జరిగితే కింద బాటమ్ 3 చేంజింగ్ అంతే. బౌలర్ ని చేంజ్ చేస్తారు అంతే. అండ్ వెరీ గుడ్ సైన్ ఈస్ శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండే వీళ్ళు రిలయబుల్ అవుతున్నారు. ఈ రోజు వన్ మోర్ నాకు 2019 సెమీఫైనల్ వైస్ కనిపించినాయి ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ లో. లైక్ టాప్ ఆర్డర్ క్లూలెస్ ఉండే, బట్ దీస్ ఐ మీన్ ఐ మిడిల్ స్టిల్ ఆర్డర్ నో అంటే అఖిలేష్ అప్పుడు టాప్ ఆర్డర్ క్లూజ్ లేస్తుండే కానీ ఈ రోజు టాప్ ఆర్డర్ చాలా లేజీగా ఉండే అఖిలేష్. లెట్ మీ బి వెరీ ఆనెస్ట్. శుభ్మన్ గిల్ క్లూలెస్ ఉండే. సి టు ద హోల్ సీజన్ అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో బ్రిలియంట్ బాల్స్ కి అవుట్ అయిన బ్యాట్స్మెన్స్ బ్రిలియంట్ బాల్స్ కి అవుట్ అయింది ఉట్టి పాకిస్తాన్ మ్యాచ్ లోనే. మిగతా ఏ మ్యాచ్ లోనూ బ్రిలియంట్ బాల్స్ కి అవుట్ అవ్వలేదు. ఈవెన్ టుడే ఇట్ వాస్ జస్ట్ షేర్ లేజినెస్. అంటే 1 week బ్రేక్ ఉండే కదా అన్న. యాక్చువల్లీ అంటే దట్ 1 week బ్రేక్ ఉండే కదా, సో మేబీ దట్ మస్ట్ హావ్ కాజ్డ్ ఇట్. కాదు, ఇట్స్ జస్ట్ లేజినెస్. ఏం అర్థం క్వాలిఫై ఆల్రెడీ క్వాలిఫై అయిపోయినాము. అదే కదా. ఆ యాటిట్యూడ్ నాకు శుభ్మన్ గిల్ ఎక్కువ కనబడ్డది. ఐ డోంట్ వాంట్ దట్ యాటిట్యూడ్ టు బి రిపీటెడ్ అగైన్. రోహిత్ శర్మలో ఆ యాటిట్యూడ్ లేకుండా he was trying to do something and he was confused within himself. That is not cluelessness, it's just confusion. ఏదో ట్రై చేద్దాం అనుకుని ఆడాడు. విరాట్ కోహ్లీ అయితే ఇంకా he went through a very sensational catch that he couldn't do anything. So ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ అసలు విరాట్ కోహ్లీది. ఈవెన్ హీ వాజ్ షాక్. వాళ్ళ ప్లేయర్స్ కి అర్థం కాలే ఏం జరిగిందో. Even Jadeja's catch
Yeah, Kane Williamson's catch. Kane Williamson's catch for me is more rated than VD catch, man. I Glenn like Phillips, Kane Williams catch. వీళ్ళు Because it's ఆడుకోలేదా? expected He from Glenn pulled it Phillips out to of take nowhere. that wonderful catches. But from even though Kane Williams ఆ క్యాచ్ చాలా లో వెళ్తుండే, ఆ లో వెళ్తున్న క్యాచ్ ని ఇట్ వాజ్ ఆల్సో ఫాస్టర్. అంటే అదే టూ హ్యాండ్ Left తో hand, పట్టాడు కదా. not his regular hand, Left left hand hand. తో పట్టాడు. He లెఫ్ట్ హ్యాండ్ created a catch from nowhere. Kane Williamson created a catch from nowhere. ఇది ఏంటంటే ఇది ఒక స్టంట్ క్యాచ్ లాగా కానీ దెర్ వాజ్ నో క్యాచ్ దర్. వాడు వెళ్ళి టప్పని పట్టేశాడు. ఇప్పుడు ఈ క్రియేటెడ్ అ క్యాచ్ ఫ్రమ్ నోవేర్ కేన్ విలియమ్సన్. దట్ ఈస్ అ వెరీ బ్రిలియంట్ సైన్. దట్ ఈస్ వెరీ అండర్ రేటెడ్ స్కిల్ అసలు, క్రియేటింగ్ అ క్యాచ్ ఫ్రమ్ నోవేర్. సరే ఇవన్నీ కాదు, నువ్వు మళ్ళీ లైట్ అంటావు, స్ట్రాంగ్ గా నా చెప్తున్నా. అర్థమైంది. గెలిచినాక మాట్లాడుకుందాం, ఫైనల్లో కలుద్దాం. అర్థమైంది అర్థమైందన్నా. విఆర్ నాకైతే మేజర్ న్యూజిలాండ్ మ్యాచ్ కి కొంచెం భయమండే కానీ ఐ డోంట్ సీ మేజర్ థ్రెట్. ఈవెన్ ట్రావిస్ హెడ్ రూపంలో థ్రెట్ కనిపిస్తున్నా గానీ అంటే నీకు ఒకటి చెప్పనా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా వాళ్ళు 35 or 36 ఎక్స్ట్రా తెచ్చారు 50 ఓవర్స్ లో. దట్ ఈస్ వన్ స్టాట్. 50 ఓవర్స్ లో 36 or 37 ఎక్స్ట్రా తెచ్చారు వాళ్ళు. రితిక్ వాళ్ళు నాకౌట్స్ లో ఇయ్యరు. వాళ్ళు వేస్తారన్న, వాళ్ళు బౌలింగ్ లైన్ చూస్తే వాళ్ళు వేస్తారు. స్పెన్సర్ జాన్సన్, డార్షస్ ఇద్దరే ఉన్నారు. నీకు అర్థమవుతుందా? వాడు ఇప్పుడు రేపు స్పెన్సర్ జాన్సన్ కాదు, స్పెన్సర్ మెగ్రా అవుతాడు. డ్వార్షియస్ లీ అవుతాడు. Aussie blood. ఆజీ బ్లడ్. అదంతే. వాళ్ళు నాకౌట్స్ వచ్చేసరికి వేరే లెవెల్ చేస్తారు. ఈవెన్ దో ఐ డోంట్ సీ ఇట్ యాజ్ అ మేజర్ థ్రెట్. వీఆర్ విన్నింగ్ దిస్, సింపుల్. కొడుతున్నాం. అండ్ ఎస్, కంక్లూజన్ స్టేట్మెంట్ ఎవరు చెప్తారు? రోహిత, హర్షానా, హూ వాంట్స్ టు? చెప్పు రిత్విక్ ని చెప్పు. రిత్విక్ చెప్తా అంటాడు. నేను చెప్తా. మీరు ఇక్కడ దాకా వచ్చిన తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్ ఏదో చెప్పాలి, ఇంగ్లీష్ చెప్పాలా అంట. తెలుగు ఇదే జర్మనీకి వెళ్ళి తెలుగు మెల్లమెల్లగా మర్చిపోతున్నారు రిత్విక్. తెలుగు చెప్పు. సరే, మీరు ఇక్కడ దాకా వచ్చారంటే మా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా చిన్న బుద్ధి హెచ్ఆర్ స్నేహితు మీకు కాంటాక్ట్ అవుతాడు. ప్లీజ్ కమెంట్ డౌన్. ఇంకా నచ్చినట్టే రండి, లేకపోతే సరే నేను చెప్పేస్తాను. సో మీరు ఇక్కడ వరకు వచ్చారంటే నాకు తెలిసిందే మీరు డై హార్డ్ క్రికెట్ ఫ్యాన్స్ అని. సో వచ్చేయండి, మాట్లాడుకుందాం. మా స్నేహిత్ హెచ్ఆర్ ని కాంటాక్ట్ అవ్వండి, లేకపోతే మా యూట్యూబ్ దాంట్లో కమెంట్స్ అన్నా పెట్టండి. విల్ కాంటాక్ట్ యూ అండ్ దెన్ చిట్ చాట్ చేద్దాం మంచిగా. షూర్. అండ్ ఫైనల్ థింగ్, ఫైనల్స్ లో మాట్లాడుకుందాం. అది దట్స్ ద ఫైనల్ సండే కదా. ఎస్, థ్యాంక్ యూ. మీరు వెంటనే కమెంట్ చేశారంటే ఫైనల్స్ లో కూడా రావచ్చు. ఎస్, అది కూడా కరెక్టే. యా, ఫైనల్స్ Rajesh. మ్యాచ్ కి మనం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ హర్ష, అండ్ థ్యాంక్ యూ అభినవ్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ చెప్తున్నా, ఫైనల్ లో కలుద్దాం. See you. అర్థమైందన్నా Bye-bye. ఇది. బాయ్. బాయ్.